ఇంతవరకు ఏపీ హిస్టరీ అయితే మీరు చాలా సీరియస్గా చదివారు. అయితే ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా ఒకసారి అనాలిసిస్ కూడా మనం చేద్దాం. రీసెంట్గా మనకి తెలంగాణలో గ్రూప్ 3 ఎగ్జామ్ అయితే జరిగింది. సో దాంట్లో కూడా రీజనల్ హిస్టరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే మనకు కనిపించాయి. అయితే ఇప్పుడు కరెంట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అంటే గ్రూప్ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ లెవెల్ ఆఫ్ డిఫికల్టీతో రీజనల్ హిస్టరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే వచ్చాయనేది కూడా మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శాతవాహనాస్ ఉంది. ఓకే, శాతవాహనాస్ మీద సోషల్ కండిషన్స్ని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్ అయితే కనిపించింది. ఇది కూడా స్టేట్మెంట్ ఫామ్లో ఇచ్చారు. అలాగే కాయిన్స్ మీద మనకి క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇంతకుముందు పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో ఎవరైతే నా దగ్గర ట్రైన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా ఒక బ్లూ ప్రింట్ అయితే నేను ఇచ్చాను. అసలు దీని మీద బేస్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయని. సో దాంట్లో నేనైతే బ్లూ ప్రింట్ ఇచ్చానో సేమ్ అదే ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్లో మ్యాక్సిమం క్వశ్చన్స్లో రిఫ్లెక్ట్ అయ్యాయి. సో ఎవరైతే పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో ఉన్నారో వాళ్ళకి చాలాసార్లు నేను ఫ్రీక్వెంట్గానే చెప్తున్నాను, బ్లూ ప్రింట్కి స్టిక్ అయ్యి అది హై ప్రయారిటీ ఇవ్వండి, మిగతా వాటికి తక్కువ ప్రయారిటీ ఇవ్వండి అని. సో ఈరోజు ఆ తెలంగాణ గ్రూప్ 3 పేపర్ అయితే మీరు చూశారు. సో దాన్ని బట్టి మీకు అర్థమైంది కదా అసలు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దేనికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలని కూడా మీకు ఒక క్లారిటీ ఆఫ్ థాట్ అయితే డెవలప్ అయి ఉంటుంది. సో అది ఇక్కడ మనకి క్లియర్గా విజిబుల్గా కూడా కనిపిస్తుంది ఆ క్వశ్చన్స్ చూసినప్పుడు. అదే ఇక్కడ కూడా ఇష్వాకు సంబంధించింది క్రోనాలజీ బేస్డ్లో అడిగారు. సో ఇది ఒక కొత్త ట్రెండ్, క్రోనాలజీ బేస్డ్ క్వశ్చన్స్ కూడా వస్తున్నాయి. అది మీరు ఆల్రెడీ గతంలో వేరే స్టేట్ పిఎస్సీ ఎగ్జామ్స్లో కనిపించాయి, అవి కూడా మీకు చూపించాను 2024 ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది. అదే ఇక్కడ ఇన్స్క్రిప్షన్ ఇంతకుముందు కూడా మీకు వీడియోస్లో చెప్పాను. ఇన్స్క్రిప్షన్ అనే కీవర్డ్ అనేది అది ఒక బ్లూ ప్రింట్లో ఒక పార్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ 2017 పేపర్ చూడండి ఒకసారి. సో దాంట్లో చూసుకుంటే 75 క్వశ్చన్లు 9 క్వశ్చన్లు ఈ ఇన్స్క్రిప్షన్ అనే కీవర్డ్ని బేస్ చేసుకుని వచ్చాయి. అలాగే 2019 గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ చూడండి, దాంట్లో కూడా 75 క్వశ్చన్లు ఒక 4 క్వశ్చన్లు ఈ ఇన్స్క్రిప్షన్ అనే కీవర్డ్ బేస్ చేసుకుని వచ్చాయి. అలాగే మొన్న మీరు రాసిన ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ఇండియన్ హిస్టరీ చూడండి, దాంట్లో కూడా 30 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్ ఇక్కడ ఇన్స్క్రిప్షన్ అనే కీవర్డ్ బేస్ చేసుకుని వచ్చాయి. ఇది బ్లూ ప్రింట్లో ఒక పార్ట్. అంటే దీన్ని బట్టి మీకు ఏమవుతుంది, సో బ్లూ ప్రింట్కి స్టిక్ అయ్యి చాలా క్వశ్చన్స్ రిఫ్లెక్ట్ అవుతున్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ పేపర్లో చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇన్స్క్రిప్షన్ అనే కీవర్డ్తో కనిపించింది కదా. అలాగే ఇంతకుముందు జరిగిన పేపర్లో కూడా ఈ శాతవాహన ఇన్స్క్రిప్షన్స్ని బేస్ చేసుకొని ఒక క్వశ్చన్ అయితే వచ్చింది. అలాగే ఇక్కడ ఇంకో క్వశ్చన్ చూడండి, మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్ కూడా ఇన్స్క్రిప్షన్ మీద అడిగారు. ఓకే, అంటే ఇక్కడ ఏంటి ఎగ్జామినర్ మైండ్ సెట్ అనేది మీకు అర్థమవుతుంది కదా. సో వాళ్ళు బ్లూ ప్రింట్కి స్టిక్ అయ్యి ఎలా గేమ్ అనేది ఉంటుంది, ఓకే క్వశ్చన్స్ అనేది ఎలా ఫ్రేమ్ చేస్తున్నారు, సో దేనికి హై ప్రయారిటీ ఇవ్వాలి అనేది ఒక క్లారిటీ అనేది మీరు డెవలప్ చేసుకోవాలి మీరు ప్రిపరేషన్ చేస్తున్నప్పుడే. సో చాలామంది అంటే బుక్స్ పరంగా వెళ్తున్నారు, లైన్ టు లైన్ వెళ్తున్నారు, సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఎగ్జామినర్ మైండ్ సెట్ ఆ క్యాల్కులేషన్ అనేది మిస్ అవుతుంది. సో ఇది మీకు ఎలా తెలుస్తుందంటే ప్రీవియస్ క్వశ్చన్స్ అనాలిసిస్ ద్వారా కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్వశ్చన్స్ చూస్తే తప్ప క్లారిటీ అనేది డెవలప్ అవ్వదు. కాబట్టి కొంచెం చదివేటప్పుడు కొంచెం లాజికల్గా కూడా థింక్ చేయండి, దేనికి ప్రయారిటీ ఎక్కువ ఇవ్వాలి, దేనికి తక్కువ ప్రయారిటీ ఇవ్వాలని కూడా మనం చూసుకోవాలి. ఓకే, అలాగే ఇప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను మీకు ఎక్కువ చూడండి సోషల్ కండిషన్స్, రిలీజియస్ కండిషన్స్, ఎకనామిక్ కండిషన్స్, కల్చరల్ కాంట్రిబ్యూషన్స్, అలాగే అడ్మినిస్ట్రేషన్. సో దీని మీద బేస్ చేసుకుని ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయని కూడా మీకు చెప్పాను. ఇప్పుడు ఇంతకుముందు ఏపీఎస్సీ స్ట్రాటజీ వీడియోలో సో ఇక్కడ కూడా చూసుకున్నా సరే కాకతీయ ఆర్కిటెక్చర్ మీద క్వశ్చన్ అయితే కనిపిస్తుంది. అదే ఇక్కడ విష్ణుకుండికి సంబంధించిన దాంట్లో కూడా మనకి ఇక్కడ డీటీ మీద ఇచ్చారు. సో ఇంతకుముందు మన ఏపీఎస్సీ పేపర్స్ చూసుకున్నా సరే 2019లో కూడా గ్రూప్ 2 మెయిన్స్లో కూడా గాడ్ గాడెస్ వీటి మీద క్వశ్చన్స్ అయితే ఈ కీవర్డ్స్ మీద మన క్వశ్చన్స్ అయితే కనిపించారు 2017 2019 గ్రూప్ 2 మెయిన్స్లో కూడా. సో అదే లాజిక్ ఇక్కడ కూడా మీకు అప్లై అయింది కదా. సో ఇలాగా మనకి ఏంటంటే ట్రెండ్స్ బట్టి కూడా మనం మూవ్ అవ్వాలి, ఎప్పటికప్పుడు మనం అప్డేట్ అవ్వాలి. సో ఇంతకుముందు కూడా ఆక్యుపేషన్ బేస్డ్ క్వశ్చన్స్ మనకి బాగా కనిపించాయి, యూపీఎస్సీలో కూడా ఉన్నాయి, అలాగే వేరే పిఎస్సీలో ఉన్నాయి, అలాగే మన ఏపీఎస్సీలో కూడా ఉన్నాయి. సో సేమ్ అదే ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది, కాకపోతే లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచారు. ఓకే, సో ఇలాగా మనకి ఏంటంటే కొంచెం ఒక క్యాల్కులేషన్ అయితే ఉండాలి. ఇక్కడ కూడా చూడండి స్టూపాస్ మీద, టెంపుల్స్ మీద, మళ్ళీ కల్చరల్ కాంట్రిబ్యూషన్ మీద మనకు క్వశ్చన్ అయితే వచ్చింది. సో ఇక్కడ మనకి ఏంటంటే ఈ బ్రాడ్ అండర్స్టాండింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి అండ్ ట్రెండ్స్ తగినట్టు మూవ్ అవ్వాలి. ఎందుకంటే ఒకప్పుడులో లేవు, ఇప్పుడు చూసుకుంటే మొత్తం మిక్స్ అండ్ మ్యాచ్ అవుతుంది, రకరకాల ప్యాటర్న్స్ వచ్చాయి, అసెషన్ రీజన్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చాయి, అలాగే ఇలాగ మ్యాథ్స్ ఫాలోయింగ్ ఫార్మాట్ ఇస్తున్నారు, పేస్ ఫార్మాట్లో అడుగుతున్నారు. ఓకే, ఇలాగా స్టేట్మెంట్స్ ఫార్ములా వస్తున్నాయి. కాబట్టి కొంచెం లాజికల్ థింకింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీద కొంచెం కమెంట్ వచ్చేలా చూసుకోండి. అండ్ రెండు కూడా ఆ వేవ్ లెంత్ మ్యాచ్ అయ్యేలాగా మీ ప్రిపరేషన్ అనేది చేయాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రాబోయే 2025 ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్కి. మీరు గతంలో చూసుకుంటే అన్ని కూడా డైరెక్ట్ క్వశ్చన్స్ ఉన్నాయి,
కానీ ఇప్పుడు మారిపోయి మీకు ఆల్రెడీ 2024 ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, ఆ ఎడ్జ్ టెక్నిక్ వీడియోస్ కూడా ఏపీ హిస్టరీకి సంబంధించి నేను చేశాను. సో దాంట్లో మీకు చూపించాను ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, లెవెల్ ఆఫ్ డిఫికల్టీ ఎలా ఉంది. స్టేట్మెంట్స్ ఫామ్లో కూడా ఇస్తున్నారు, 4 స్టేట్మెంట్స్, 3 స్టేట్మెంట్స్, సెషన్ రీజన్, కొత్త కొత్త ప్యాటర్న్స్ వచ్చాయి ఏపీ హిస్టరీలో కూడా. అది మామూలు చిన్న చిన్న ఎగ్జామ్స్కి వచ్చాయి. సో ఇప్పుడు ఇక్కడ గ్రూప్ 3లో కూడా మీరు చూసారు ఎలాంటి క్వశ్చన్స్ వస్తున్నాయని. అంటే రేపు గ్రూప్ 2లో, అటు తెలంగాణ గ్రూప్ 2లో కూడా మనకి ఈ స్టేట్మెంట్స్ బేస్డ్ క్వశ్చన్స్, కొంచెం లెంగ్తీ క్వశ్చన్స్ మనకు రావచ్చు. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో మీకు ఏపీ ఎకానమీకి సంబంధించిన అక్కడ తెలంగాణ ఎకానమీ సంబంధించిన క్వశ్చన్స్ ఎలా ఇచ్చారు, ఎంత బ్రాడ్గా ఇచ్చారని కూడా మీకు చెప్పాను. సో సేమ్ అదే ఫామ్ మన ఏపీ ఎకానమీలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కూడా చెప్పాను. సో ఇలాగే మనకి రేపన్న రోజు మనకి 15-16 తారీఖు డిసెంబర్లో మనకి తెలంగాణలో గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. సో అప్పుడు ఆ పేపర్స్ని బేస్ చేసుకుని కూడా మనం ఒక క్యాలిక్యులేషన్ అనేది వస్తుంది. నెక్స్ట్ 2025 గ్రూప్ 2 మెయిన్స్కి ఎలాంటి ట్రెండ్స్ రాబోతున్నాయి అనేది. సో అక్కడి నుంచి కూడా కొన్ని థీమ్స్ మనం ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు అండ్ మీ ప్రిపరేషన్ ఇంటిగ్రేట్ చేయొచ్చు. ఇలా కొంచెం క్యాలిక్యులేటెడ్గా కొంచెం ప్రిపరేషన్ చేస్తే డెఫినెట్గా మిగతా వాళ్ళకన్నా మీకు ఎడ్జ్ అనేది వస్తుంది. లాస్ట్ 1 మంత్ నుంచి చాలా మంది కాంటాక్ట్ చేశారు పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ కొత్తది ఓపెన్ చేయమని. సో ఫైనలీ అన్నీ కూడా సెటరేట్ చేసుకొని ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అయితే మనం లాంచ్ చేస్తున్నాం. సో ఇప్పటివరకు కూడా మనకి లాస్ట్ టైం జరిగిన గ్రూప్ 2 నోటిఫికేషన్ కూడా చాలా మంచి సెలెక్షన్స్ అయితే వచ్చాయి వితౌట్ ఎనీ కోచింగ్, టూర్ గైడెన్స్ అండ్ మెటీరియల్స్. ఫనీ దీనికి జోన్ ఫస్ట్ ర్యాంక్ అయితే వచ్చింది. అలాగే మనోజ్ ఉమాదేవి గారు కూడా డీటీ వచ్చింది, దీని కూడా వితౌట్ ఎనీ కోచింగ్, ఓన్లీ త్రూ మెటీరియల్ గైడెన్స్ డీటీ జాబ్ అయితే రావడం జరిగింది. ఇలాగా ఏసీటీ ఓల్గా, ఎక్స్ఎస్ఎల్గా, ఏఎస్ ఓల్గా, డీటీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది లాస్ట్ నోటిఫికేషన్లో. అలాగే తెలంగాణలో కూడా మనం పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ అయితే స్టార్ట్ చేస్తాం. సో దాంట్లో కూడా నాన్ లోకల్ కేటగిరీలో ఏపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ క్రాక్ చేయడం జరిగింది. అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, రే సెక్రటరీ అండ్ ట్రెజరీగా అయితే క్రాక్ చేయడం జరిగింది. అలాగే గురుకుల డిఎల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది, అగ్రికల్చర్ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అలాగే గురుకుల జిఎల్లో కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళారు. అండ్ టీఎస్పీసీ గ్రూప్ 4 రీసెంట్గా మనకి రిజల్ట్స్ అయితే వచ్చాయి. సో దాంట్లో కూడా చాలా మంది సెలెక్ట్ అయ్యారు. ఈవెన్ న్యూస్ పేపర్స్లో కూడా కొంతమంది పడ్డాయి ఇలాగ సర్వీస్ వచ్చిన తర్వాత, గ్రూప్ 4 సర్వీస్ వచ్చిన తర్వాత. సో మొన్న రీసెంట్గా వచ్చిన రిజల్ట్స్, గ్రూప్ 4 రిజల్ట్స్. సో ఫైనల్ సెలెక్షన్స్ అన్నీ కూడా మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ ఎంతమంది సెలెక్ట్ అయ్యారో అన్నీ కూడా మీకు డీటెయిల్స్ అని చూపిస్తున్నాను. సో అలాగే డ్రగ్ ఇన్స్పెక్టర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగింది. అలాగే లైబ్రరీగా సెలెక్ట్ అవ్వడం జరిగింది. పాలిటికల్ లెక్చర్స్ స్టేట్ 3rd ర్యాంక్. అలాగే జయంత్ దీనికి స్టేట్ 19th ర్యాంక్ వచ్చింది సింగరేణి జనరేషన్లో. ఏడబ్ల్యూగా సెలెక్ట్ అవ్వడం జరిగింది నవ్య. ఇలాగా చాలామంది మన పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ నుంచి సెలెక్ట్ అవ్వడం జరిగింది అటు ఏపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2లో. అలాగే ఇక్కడ తెలంగాణలో కూడా చాలా మంచి సర్వీస్లో సెలక్షన్స్ అయితే రావడం జరిగింది. సో రీసెంట్గా గ్రూప్ 4 రిజల్ట్స్ వచ్చాయి, దాంట్లో కూడా ఆ టెస్టిమోనియల్స్ అని కూడా మీకు చూపించాను. అలాగే ఎవరు సెలెక్ట్ అయ్యారో కూడా మీకు డీటెయిల్స్ అని కూడా చూపించాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ కూడా చాలా ఇంకా టెస్టిమోనియల్స్ ఉన్నాయి, కొన్ని వందల్లో టెస్టిమోనియల్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు ఏంటంటే ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్ చాలా లిమిటెడ్ ఇంటేక్, చాలా తక్కువ మంది తీసుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరిపైన నేను ఫోకస్ చేయాలి, మీ బలం బలహీనత రెండు కూడా ఐడెంటిఫై చేయాల్సిన అవసరం అవుతుంది. ఇలా తక్కువ మంది తీసుకొని ట్రైన్ చేయడం వల్ల ఈ రకమైన రిజల్ట్స్ అయితే, అవుట్పుట్ అయితే నాకు కనిపిస్తుంది. సో అందుకే నేను ఎక్కువ మంది తీసుకోవట్లేదు, చాలా తక్కువ మంది తీసుకుంటాను. ఈవెన్ ఫ్రమ్ 2018 బ్యాచ్ నుంచి కూడా నేను ఇలాగే లిమిటెడ్గా తీసుకుంటున్నాను. అండ్ ఆ లిమిటెడ్గా తీసుకొని ట్రైన్ చేయడం వల్లే మనకి ఇలాంటి రిజల్ట్స్ అయితే ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో అది నేను నమ్మేది, అందుకే ఎక్కువ మంది తీసుకోవట్లేదు. సో ఇక్కడ ఈ పర్సనల్ మెంటర్షిప్ బ్యాచ్లో కూడా ఎందుకంటే మీరు ఆ టాప్ 1% ఉండాలి, ఎందుకంటే 1:100 కాబట్టి ఆ టాప్ 1% ఉంటే తప్ప మీకు సర్వీస్ అయితే రాదు. కాబట్టి ఇక్కడ మీరు అసలు గ్రూప్ 2 మెయిన్స్కి ఏ విధంగా ప్రిపేర్ అవుతున్నారు అది మనకి మెయిన్ తెలియాలి. సో అందుకని ముందు మీరు అసలు గ్రూప్ 2 ప్రిలిమ్స్కి ఏ విధంగా ప్రిపేర్ అయ్యారు, దాంట్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు, అండ్ ఎలాంటి స్కోర్ వచ్చింది, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ ఈ అప్లికేషన్ ఫామ్లో నింపాలి. అలాగే ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ 2024 టైంలో, అంటే ప్రిపరేషన్ టైంలో కానీ ఎగ్జామ్ కండిషన్స్ అప్పుడు కానీ మీరు చేసిన మిస్టేక్స్, అలాగే మీరు ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి ఈ ప్రిలిమ్స్ సైకిల్లో అనేది కూడా ఇక్కడ మీరు ఐడెంటిఫై చేయాలి. సో చాలా మంది చేస్తున్న తప్పు అంటే సిలబస్ కంప్లీషన్ మీద ఫోకస్ చేస్తున్నారు, ఇప్పటికీ కూడా చేస్తున్న తప్పదే. కంప్లీట్గా మొత్తం సిలబస్ కంప్లీషన్ మీద వెళ్తుపోతున్నా తప్ప ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఎలా చూడాలి, ఎలా ప్రొడక్టివిటీ అనేది పెంచుకోవాలి, మార్క్స్ కింద ఎలా కన్వర్ట్ చేసుకోవాలి, ఇలాంటి స్ట్రాటజీ అయితే మిస్ అవుతుంది. అలాగే ఏవైతే స్టాండ్ బుక్స్ ఉన్నాయో ప్రతి పేజ్ ప్రతి లైన్ కౌట్గా చదువుతున్నారు, అది కూడా చాలా మంది చేసిన మిస్టేక్స్. అలాగే రెడీమేడ్ నోట్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లేకపోవడం వల్ల కూడా అది చాలా మంది మిస్టేక్స్ అవుతున్నాయి. అండ్ అట్లీస్ట్ ఒక 5 to 6 times రివిజన్ లేకుండా ఎగ్జామ్లో కూర్చుంటున్నారు. సో రివిజన్ అనేది కూడా ప్రాబ్లం. అలాగే లాస్ట్ టైం రివిజన్ నోట్స్ ఏదైనా షార్టర్ ఫామ్లో నోట్స్, అది కూడా చాలా మంది దగ్గర ఉండట్లేదు. అండ్ బ్లూ ప్రింట్ అనాలిసిస్, సో ఎగ్జామినర్ మైండ్ సెట్ ఏంటి, ఎలాంటి పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు,
సోర్సెస్ ఏంటి, ఏ విధంగా లెవెల్ ఆఫ్ డిఫికల్టీ పెంచుతున్నారు, ఆ బ్లూ ప్రింట్ అనేది మీ దగ్గర రాకపోవడం వల్ల కూడా చాలా మందికి ప్రాబ్లం అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ప్రాబ్లం ఏంటి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. సో పీవైక్యూస్ సాల్వ్ చేయకుండా, పీవైక్యూస్ అనాలిసిస్ చేయకుండా చాలా మంది ఎగ్జామ్కి వెళ్ళిపోతున్నారు. అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత ప్రాసెస్ అంతా రిజల్ట్ అంతా వచ్చిన తర్వాత బాధపడుతున్నారు. సో అలాగే మీరు ఇన్ కేస్ చేస్తే మాత్రం డెఫినెట్గా ఇది చాలా పెద్ద ఎర్రర్ అవుతుంది మీ ప్రిపరేషన్లో. అలాగే బౌన్సర్స్ని ఏ విధంగా ఎగ్జామ్ కండిషన్స్లో హ్యాండిల్ చేయాలి అనేది కూడా చాలా మంది తెలియట్లేదు. అలాగే ఎంసీక్యూ సాల్వ్ చేయాలంటే ఎలాంటి అప్రోచ్ ఉండాలి, ఎలాగ ఎడ్జ్ అనేది తీసుకోవచ్చు ఎగ్జామ్ కండిషన్స్లో అనేది కూడా చాలా మంది స్టార్ట్ చేయడం మిస్ అవుతుంది. నెక్స్ట్ మెమరీ రిటెన్షన్ అనేది కూడా కొంతమంది ప్రాబ్లం అవుతుంది. ఇందాక మీకు చెప్పినట్టు ఒక 1 to 2 times చదివి ఎగ్జామ్కి వెళ్తున్నారు. సో దాని ద్వారా ఏంటంటే మెమరీ రిటెన్షన్ అనేది ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎగ్జామ్కి వెళ్ళే ముందు అట్లీస్ట్ ఒక 5,000 to 10,000 ఎంసీక్యూస్ ప్రాక్టీస్ చేస్తే తప్ప మీకు అక్కడ ఎడ్జ్ అనేది దొరకదు. సో ఇది కూడా చాలా మంది మిస్ అవుతుంది. ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ టెస్ట్ సిరీస్ వరకు చూస్తున్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ని అసలు పట్టించుకోవట్లేదు. అలాగే లేటెస్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ట్రెండ్స్ అనాలిసిస్ కూడా ఐడెంటిఫై చేయట్లేదు. సో ఇవన్నీ కూడా మోస్ట్ కామన్లీ అందరూ చేసే మిస్టేక్స్. సో ఇవి మీరు ఏబిపిఎస్సి గ్రూప్ 2 ప్రిలిమ్స్ ప్రిపరేషన్ సైకిల్లో మీరు చేసిన మిస్టేక్స్ ఏంటో ఈ అప్లికేషన్ ఫామ్లో ఐడెంటిఫై చేయాలి, టిక్ చేయాలి. అలాగే ఇప్పుడు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ మనం ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. టోటల్ మీకు 4 స్లాట్స్ ఉంటాయి. ఒక్కో స్లాట్ మీకు 45 minutes టైము. అండ్ ప్రతి 10 daysకి మీకు ఒక స్లాట్ ఉంటుంది. ఫస్ట్ స్లాట్ ఇండియన్ ఎకానమీ, ఎందుకంటే ఎకానమీ చాలా మందికి టఫ్. అండ్ మొన్న ఏపీఎస్సి గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఎకానమీ ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూడండి. ఇన్ కేస్ చూడకపోతే ఆ 30 questions 30 బౌన్సెస్ అనమాట. సో అలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఎంత ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు అనేది ఇక్కడ మీకు చెప్తాను. అంటే నా ముందే మీరు ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి. సో డైరెక్ట్ 1-to-1 పర్సన్ ఇంటరాక్షన్, డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. మీరు క్వశ్చన్ ఎలా చదువుతున్నారు, ఎన్నిసార్లు చదువుతున్నారు, కీవర్డ్స్ని ఎలా ఐడెంటిఫై చేస్తున్నారు, స్టేట్మెంట్స్ ఏ విధంగా అర్థం చేసుకుంటున్నారు, ఓన్లీ మెమరీ బేస్డ్ వెళ్తున్నారా లేకపోతే లాజికల్ అప్రోచ్ ఉందా, ఇవన్నీ ప్రతిదీ కూడా ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఆ తర్వాత నేను మీకు కొన్ని టెక్నిక్స్ చెప్తాను, ఎలాగ ఆలోచించాలి, ఏ విధంగా హ్యాండిల్ చేయాలి బౌన్సర్స్ని, అండ్ ఎలాగా స్ట్రాటజిక్గా ఎడ్జ్ అనేది తీసుకోవాలి మిగతా కాంపిటీషన్ బీట్అవుట్ చేయడానికి, ఇవన్నీ కూడా మీతో చెప్పడం జరుగుతుంది. సో గూగుల్ మీట్లో ఈ 1-to-1 ఇంటరాక్షన్ అయితే ఉంటుంది అండ్ డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. అలాగే సెకండ్ స్లాట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ, పాలిటీ. ఓకే, దీంట్లో కూడా మీకు స్టడీ మెటీరియల్, దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, అలాగే ఎంసీక్యూ సాల్వింగ్ సెషన్స్ అనేది కూడా ఉంటుంది. అలాగే స్లాట్ 3లో ఎన్విరాన్మెంట్, ఏపీ హిస్టరీ ఉంటుంది. అలాగే స్లాట్ 4లో ఏపీ ఎకానమీ ఉంటుంది. ఇలా డైరెక్ట్గా మీతోనే మాట్లాడడం జరుగుతుంది. ఫస్ట్ స్లాట్ అయిపోయిన తర్వాత సెకండ్ స్లాట్ ముందే మీకు ఆ చేంజ్ అనేది కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ నాకు 10 days టైం ఉండి 10 daysలోనే మీ పర్ఫార్మెన్స్లో కానీ మీ ఆలోచన విధానంలో కానీ మీరు ఎగ్జామ్స్కి ఏ విధంగా చూడాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలని కానీ మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. సో ఆ ఫస్ట్ 10 daysలోనే మీకు ట్రాన్స్ఫర్మేషన్ అనేది కనిపిస్తుంది. మొత్తం 4 slots అవ్వగానే నేను చెప్పినట్టు 100% నేను చెప్పినట్టు చేయాలి. నేను చెప్పింది కరెక్ట్గా ఎగ్జిక్యూట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీకు మార్క్స్ అనేవి పెరిగే ఛాన్సెస్ అనేవి పెంచుకుంటారు. ఆటోమేటిక్గా మీకు కావాల్సిన సర్వీస్ అయితే వస్తుంది. ఇక్కడ మార్క్స్ అనేది డిసైడింగ్ ఫ్యాక్టర్. ఓకే, సో ఇక్కడ నా ఫోకస్ అంతా కూడా మార్క్స్ ఎలా ఎక్కువ స్కోర్ చేయడం దాన్ని పెట్టుకుంది. అప్పుడు ఆటోమేటిక్గా మీరు అనుకున్న సర్వీస్ అయితే సాధిస్తారు. ఓకే, సో ఈ పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది చాలా లిమిటెడ్ ఇంటే కింద మీకు చెప్పినట్టు. ఓకే, మీకు ఈ అప్లికేషన్ ఫామ్ కావాలనుకుంటే మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి 8143746589. అండ్ స్టడీ మెటీరియల్స్ నేను మీకు ఏవైతే ఇస్తాను, సో వీటికి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ అయితే ఉండదు, ఎడిట్ ఆప్షన్ ఉండదు, ఓన్లీ పీడిఎఫ్ ఫార్మాట్లో మీరు చదువుకోవడానికి వీలుగా ఉంటుంది. సో ఇది పర్సనల్ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో మనం ఇస్తుంది. సో ఇలాగా 4 slots, దాంతోపాటు బ్లూ ప్రింట్ అనాలిసిస్, స్టడీ మెటీరియల్స్ అయితే ఉండడం జరుగుతుంది. స్టడీ మెటీరియల్స్కి ఎలాంటి ప్రింట్ ఆప్షన్ కానీ ఎడిట్ ఆప్షన్ కానీ ఉండదు. సో దట్స్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.